ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కదానికి ఎక్స్పైరీ డేట్ ఉన్నది, అనగా ఒక ముగింపు తేదీ ఉన్నది. ఈ లోకంలో ఉన్న మనకే కానీ, మనం కొనుక్కున్న వస్తువులకే కానీ, ఆఖరికి ఈ భూమికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉందని జీవవాక్యం తెలియజేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్స్పైరీ డేట్ లేని ఒకటి ఉంది, అదే దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ. ఆ యొక్క ఆత్మ ఈ భూమి మీద మన శరీరంలో ఉన్నప్పుడు మాత్రము ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మనం మరణిస్తామో అప్పుడు తక్షణమే జీవముగల దేవుని దగ్గరికి వెళుతుంది. ఎవరైతే జీవముగల దేవుడు ఒక్కడే ఉన్న దేవుని తెలుసుకొని నీతి మార్గమును అనుసరించి యథార్థ మార్గమును నడుచుకుంటూ దేవుని యొక్క మార్గంలో నడుస్తూ పరిశుద్ధంగా వారి యొక్క పవిత్రతను కాపాడుకుంటారో వారందరూ నిత్య రాజ్యంలోనికి, సంతోషముకరమైన రాజ్యంలోనికి, జీవముగల దేవుని ఆరాధిస్తూ ఆ యొక్క రాజ్యంలో నిత్యము సదాకాలము ఉంటారు. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకొనక ఒక్కడే ఉన్న క్రీస్తుని, ప్రభువుని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన ప్రభువుని తెలుసుకొనక ఉంటారో వారు నిత్య నరకానికి వెళ్తారు. ఎంతమంది అయితే దేవుణ్ణి తెలుసుకొని కూడా ఈ లోకంలో పడిపోతారో, పాపక్రియలకు, ఈ లోకాచారాలకు పడిపోతారో వారు కూడా నిత్య నరకానికి వెళ్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ నరకము బహు వేదాకరణమైనది, బహు బాధాకరమైనది. ఈ లోకంలో మనకు చిన్న అగ్గిపుల్ల కాలితేనే ఎంతో వేదన చెందుతాము. అటువంటిది నిత్యము మండిచుండే అగ్నిలో మన ఆత్మ పడివేసిన వెంటనే బహు భయంకరమైన వేదనతో పళ్ళు కొరుకుతా ఉంటాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత వేదన మనం అందరూ అనుభవించకూడదనే నేటి దినాన అనేక మంది మీకు సువార్త ప్రకటిస్తున్నారు. ఈ జీవవాక్యం ద్వారా మీ ముందుకు కూడా నేను వచ్చాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కడే ఉన్న దేవుణ్ణి మనం తెలుసుకొని యథార్థమైన మార్గంలో నడుస్తూ పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండి దేవుని రాజ్యానికి చేరాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చిన్న మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ఆమెన్.